నమస్తే వెల్కమ్ టు న్యాయం కోసం ఈ మధ్య కాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి మరి అలా జరిగినప్పుడు వాళ్ళకి శిక్షలు పడుతున్నాయా లేదా ఒకవేళ శిక్ష పడితే ఐపీసీ సెక్షన్ ప్రకారం ఎటువంటి శిక్షలు పడతాయి ఏ సెక్షన్లు వర్తిస్తాయి ఎవరు నేరస్తులుగా ఎలా నిర్ధారణ అవుతుంది ఎన్నేళ్లు జైలు శిక్ష పడొచ్చు యాక్సిడెంట్స్ వల్ల ఇన్సూరెన్స్ వస్తుందా లేదా అనే విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు కోటిపల్లి అయ్యప్ప గారు ఎంటెక్ ఎంబీఏ ఎల్ఎల్బి క్రిమినల్ లా ఎంఏ మాస్ జర్నలిజం ఎంఏ ఎకనామిక్స్ నమస్తే అండి కోటిపల్లి గారు నమస్తే మేడం సార్ ఏంటి అసలు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పలు సెక్షన్లు ఏమేమి ఉంటాయి ఏ యాక్సిడెంట్స్కి ఏ సెక్షన్లు ఉంటాయి ఈ సెక్షన్ల గురించి ముందుగా తెలుసుకుందామా మనం తప్పకుండా అండి ఈరోజు ఇండియన్ పీనల్ కోడ్ భారతీయ శిక్షా స్మృతి చట్టం ప్రకారం ప్రధానంగా 4 సెక్షన్లు రోడ్డు ప్రమాదాల గురించి చెప్తూ ఉన్నాయి. అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ ఎంవి యాక్ట్ అంటారు. దాంట్లో లైసెన్స్ ఎలా పొందాలి, వాహనం యొక్క ఫిట్నెస్ ఏంటి, వాహనాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అలాగే సిగ్నల్స్ కానీ రోడ్డు నిబంధనల్ని ఎలా అతిక్రమిస్తే ఏమేమి శిక్షలు ఉంటాయి, ఇవన్నీ కూడా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జరిమానాలు ఎలా ఉంటాయని చెప్పి ఎంవి యాక్ట్ అనేది 1988 దాన్ని సవరించారు 2019లో జరిమానాల కోసం. ఈ యాక్ట్స్ ప్రకారం కొన్ని చట్టాలని మనం రూపొందించడం జరిగింది. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 279 ప్రకారం ఎవరైనా సరే నిర్లక్ష్యంగా వాహనం నడిపారనుకోండి, వాళ్ళు నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదాలకి ఎక్కువ ర్యాష్ గా డ్రైవింగ్ చేయడం, ఇటువంటి వాటికి దాదాపుగా ఒక 6 నెలలు జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానా విధించేటువంటి సెక్షన్ అనేది 279 చెప్తుంది. అలాగే 337, 338 అలాగే 304A ఈ 3 సెక్షన్లు కూడా మనకి ఐపీసీలో ఉన్నాయండి. 337 అంటే చిన్న చిన్న స్వల్ప గాయాలు అయ్యేలాగా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వానికి 337 వేస్తారు. కొంచెం పెద్ద గాయాలు జరిగితే 338 వేస్తారు. అది 304A అనేది ఎవరైనా ఒక వ్యక్తి అంటే యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగినటువంటి ఘటనని యాక్సిడెంట్ అంటారండి. అలాగే ఏదైనా అనుకోకుండా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే ఆ డ్రైవర్ కి, ఆ కారు ఓనర్ కి అయితే అయ్యప్ప గారు ఇప్పుడు నిర్లక్ష్యంగా నడిపితే అని కూడా మాట్లాడుతున్నారు కదా, అంటే మొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ కారు కింద సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి చక్రాల కింద మృతి చెందాడు. అంటే ఆ వీడియో కూడా మనం చూసాము, ఏకంగా ఈ తల ఇక్కడ నుంచి ఇట్లా పోయింది కదా. అంటే ఇప్పుడు అది నిర్లక్ష్యంగా నడిపారా లేకపోతే అనుకోకుండా జరిగిందా, వాంటెడ్లో ఏదైనా చేశారా, మనం ఏమనుకోవచ్చు? అంటే చాలా స్లోగా వెళ్తూ ఉందండి, డ్రైవింగ్ కూడా ఎక్కువ స్పీడ్ లో కూడా వెళ్ళట్లేదు, చాలా స్లోగా ఆగాకి వెళ్తుంది. ఆ వ్యక్తి పడినట్టు అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం అండి. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఒక వ్యక్తిని దోషి నిర్దోషాన్ని తేల్చాలంటే ఏం చేయాలండి, అక్కడ వీడియో అనేది 3 రోజుల తర్వాత రిలీజ్ అయింది. అది కొంతమంది ఏంటంటే ఏఐ వీడియో అంటున్నారు, ఎడిటింగ్ వీడియో అంటున్నారు. ఇప్పుడు ఆ అంశం కూడా హైకోర్టు చట్ట పరిధిలో ఉందండి. ఇప్పుడు న్యాయస్థానాలు కూడా కొన్ని వివరణలు గవర్నమెంట్ లాయర్ గారిని అడగడం జరిగింది, దాని మీద చర్యలు ఉంటాయండి. అందులో కూడా 304A అనేది జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మోటార్ వెహికల్ యాక్ట్ 134 ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి ఇలాంటి నిర్లక్ష్యంగా గుద్దేసి తర్వాత ఆ వ్యక్తి గుద్దినట్టు కూడా గమనించిన తర్వాత ఆ వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి 134 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఆ సెక్షన్ కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే కాదు, తెలిసి కూడా ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి తీసుకోవాల్సినటువంటి ప్రాథమిక చర్యలు కూడా తీసుకోలేకపోతే 134 కూడా వర్తిస్తుందండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అనుకోకుండా జరిగిందండి, దాన్ని ఆబ్వియస్ గా ఎవరు కూడా ఏం చేయలేరు. కానీ నాకు కొంచెం బాధ కలిగించింది ఏంటంటే, ఒక లాయర్గా కాకుండా ఒక సామాన్య మానవుడిగా ఆలోచిస్తే ఆ వ్యక్తిని ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లటం అనేది జరగలేదండి. అది నాకు కొంచెం రోడ్డు పక్కన వదిలేశారని ఒక ఫోటో వచ్చింది, తర్వాత కారు కింద పడిపోయారని ఒక ఫోటో వచ్చింది. ఇలా ఈ జరగడం అనేది దురదృష్టకరం అండి. ఇలాంటి సంఘటనలు జరగకూడదని, ఒకవేళ ఎవరైనా పోలీసులు ఉంటారు అని కొంతమంది శిక్షలు పడతాయని భయపడి ఒక ప్రాణాన్ని వదిలేయద్దు. దయచేసి యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎలాగైనా ట్రేస్ చేస్తారండి. ఇప్పుడు అంతా సీసీ కెమెరా పరిధిలోనే ఉన్నాయి అన్ని రోడ్డు మార్గాలు. ఖచ్చితంగా వాహనం ఎవరైనా నిర్లక్ష్యం నడిపి ప్రమాదానికి గురైతే వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించమని చెప్పి నేను కోరుతూ ఉన్నానండి ప్రతి ఒక్కరికి.
అయితే ఇప్పుడు ఆ యాక్సిడెంట్లో ఎవరికి ఎన్నేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, ఎంత జరిమానా విధించవచ్చు? అంటే కారు నడిపిన డ్రైవర్కా లేకపోతే ఓనర్ మీద, లేదంటే వీళ్ళిద్దరి మీద కేసు పడే అవకాశం ఉంటుందా? వీళ్ళిద్దరి మీద పడే అవకాశం ఉండదు. A1 A2 కింద చిత్రీకరిస్తారండి. ఎప్పుడు కూడా మనకు అఫెన్స్ డ్రైవర్ ని A1 అక్యూజ్డ్ అండి. అతను A1 కింద, ఆ కారు యొక్క వాహనాన్ని A2 కింద చేస్తాము. మనం ఏదైనా ఇన్సూరెన్స్ అనేది మనం ఏదైనా అప్లై చేసుకుంటే మనకు ముగ్గురు మీద కూడా ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకుంటామండి. ఇన్సూరెన్స్ ప్రకారం అయితే అది దానికి సెపరేట్ గా కోర్టు ఉంటుంది, దానికి సెపరేట్ గా కోర్టులో సెపరేట్ గా వేసుకోవాలి. కానీ ఐపీసీ సెక్షన్స్ ప్రకారం అయితే ఇద్దరు కూడా ముద్దాయిల కింద సమానం అండి, డ్రైవరు అలాగే ఓనరు. ఓకే, జరిమానా కూడా విధిస్తారు. అంటే ఎన్నేళ్లు పడవచ్చు ఇద్దరికి కలిపి శిక్ష? అంటే 304A అయితే మనకి భారతీయ శిక్షా స్మృతి చట్టంలో అయితే 2 ఏళ్ళు గరిష్టంగా ఉన్నది. అది ఇంటెన్షనల్ గా ఇంకొంచెం నేర తీవ్రత కావాలని ఇంటెన్షనల్ గా అతను చచ్చిపోవడానికి కొంతమంది కుట్రతో చేసినటువంటి నేరాలు ఉంటాయి. అలాగే 302 కూడా అప్లికబుల్ అవుతుంది. ఒక వ్యక్తిని కావాలని వాహనాలతోటి గుద్దేసి చంపేస్తే ఫైన్ కూడా పడుతుంది. అలాగే కొంతమందికి యావజ్జీవం పడవచ్చు, 10 సంవత్సరాలు పడవచ్చు, 5 నుంచి 10. అంటే నేరం యొక్క తీవ్రత బట్టి వాళ్ళకి శిక్షలు అనేవి ఉంటాయండి. ఇప్పుడు సింగయ్య అయితే కావాలని కారు కింద పడలేదు, ఆ ప్రమాదం కూడా కావాలని జరగలేదు, అనుకోకుండా జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరికి శిక్షలు పడతాయంటారా? శిక్షలు పడతాయంటే మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో ఏం చేయొచ్చు అంటారు? కోర్టు ఎటువంటి తీర్పు వెలువడించవచ్చు? ఇంతవరకు కూడా డైరెక్ట్ గా ఆ కేసు విషయంలో అయితే ఆ వీడియో పెట్టిన వాళ్ళు ఎవరు అనేది ఇంకా సాక్షులు అయితే ప్రత్యక్ష సాక్షులు. ఆ పర్యటన అనేది వీడియో వారు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ 4 రోజులు 3 రోజులు కూడా వీడియో రిలీజ్ అవ్వకుండా తర్వాత వీడియో అనేది రావడం జరిగిందండి బయటికి. ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది కదండి. వీడియో ఎవరు పెట్టారు, ఏ మొబైల్ నుంచి వచ్చింది, ఎవరు సంఘటన కాలంలో చిత్రీకరించారు. మరి సింగయ్య గారు చనిపోయినప్పుడు ఆయన రోడ్డు పక్కన ఒక ప్రమాదవశాత్తు ఒక చెట్టు పక్కన పడిపోయారని చెప్పి ఒక ఫోటోలు అయితే దాని మీద ఎస్పీ గారు అయితే రోడ్డు కాన్వాయ్ జరిగింది అన్నారు. నెక్స్ట్ డే ఒక 2 రోజుల తర్వాత జగన్ గారి యొక్క కాన్వాయ్ కిందే పడిపోయారు అనేది ఒకటి. మరి ఆయన ఇంటెన్షన్ గా ఎవరైనా తోచారా అంటే ఇలా దొల్లుకుంటూ వెళ్ళి చక్రం కింద పడినట్టు మనకి స్పష్టంగా ఉంది. ఎవరైనా కావాలని తోసారా, లేకపోతే తోపులాట్లు అలా జరిగిందా, ఇవన్నీ చాలా ఉంటాయండి. వీటి బట్టి ప్రత్యక్ష సాక్షులు బట్టి దాని మీద శిక్షలు ఉంటాయండి. ఇప్పుడు హైకోర్టు చెప్పిందండి, డ్రైవర్ కి మాత్రమే శిక్ష ఉంటుంది, ఆ కారు ఓనర్ కి మాత్రమే శిక్షలు ఉంటాయి తప్ప అందులో ఉండేటువంటి ప్రయాణికులు బాధ్యులు కారు అని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్లో ఎదగకూర్చున్నారండి, అతను బాధ్యుడు కాదు కదండి. కానీ అతను చేయవలసినటువంటి ఒక గౌరవ ఒక మాజీ ముఖ్యమంత్రిగా కనీసం అతన్ని ప్రాథమిక చికిత్స కోసం లేకపోతే తన కాన్వాయ్లో తీసుకెళ్లడం అనేది మానవతా దృక్పథంలో చేయలేదు కాబట్టి 134 పెట్టారండి సెక్షన్. ఓకే, ఇప్పుడు అతనికి కూడా శిక్ష పడతాయి, శిక్ష పడతాయి, బాధ్యత వహించలేదు కాబట్టి బాధ్యత వహించాలి అనేది ప్రథమ కర్తవ్యం అండి. ఆయన ఇప్పుడు ఈ గలాటకి కారణం కూడా అతనే కదండి. అతని యొక్క పర్యటన భాగంగానే జరిగింది కదా. దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి సాక్షుల్ని గాని, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇచ్చినటువంటి ప్రాథమిక దర్యాప్తు వివరాల బట్టి గాని, తర్వాత సాక్షులు గాని, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎలాగా అతను చనిపోయాడు, అతను ఇంకా హెల్త్ కాన్షియస్ ఉన్నాయా, లేకపోతే అతని వయస్సు, ఇవన్నీ బేస్ చేసుకుని జడ్జిమెంట్ ఉంటుందండి. అంటే మనం కోర్టులో పరిధిలో ఉన్న అంశాల మీద ఇప్పుడే ఈ శిక్ష పడుతుంది, అన్శిక్ష పడుతుంది అనేది చెప్పకూడదు, మనం చెప్పలేము కూడా. ఓకే ఓకే రైట్. యాక్సిడెంట్ కేసుల్లో ఈ ఇన్సూరెన్స్ అనేది అసలు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? నిజంగా ఇన్సూరెన్స్ అనేది ఉంటుందా? అలా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తారా లేదా? ఇన్సూరెన్స్ గ్యారంటీగా ఇస్తారండి. ఓకే, ఇప్పుడు యాక్సిడెంట్స్ లో ప్రభుత్వాలు ఏవి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీలకి. ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ లో ఒక బండికి ఇన్సూరెన్స్ ఉందా, పొల్యూషన్ ఉందా, దానికి కరెక్ట్ గా రిజిస్ట్రేషన్ ఉందా, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవ్ చేసే డ్రైవింగ్ లైసెన్స్, ఇదన్నీ మోటార్ వెహికల్ యాక్ట్ అండి. దాని ప్రకారం చెప్తున్నాను, ప్రతి వాహనానికి కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే ప్రమాదవశాత్తు జరుగుతాయి కాబట్టి యాక్సిడెంట్స్ అనేవి, అనుకోని విపత్తులనే యాక్సిడెంట్స్ అంటున్నాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక ఏడాది లోపు ఇన్సూరెన్స్ ని ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి. అంటే ఇన్సూరెన్స్ కావాల్సింది ఏంటంటే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ వ్యక్తి యొక్క డ్రైవింగ్ లైసెన్స్, FIR కాపీ, దానికి అక్కడ ఉన్నటువంటి
కంపెనీ యొక్క ఏ ఇన్సూరెన్స్ ఉంది, ఏ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, దానికి ఆ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క వివరాలు ఇవన్నీ కూడా ఫస్ట్ యాక్షన్ జరగానే ఆ బండి నెంబర్ తో సహా, ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ తో సహా ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. ప్రాథమికంగా పోలీసు వారు కానీ లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు తరపు నుంచి లాయర్ గారు తెలియజేస్తారు. తెలియజేసి అక్కడి నుంచి మనం కోర్టులో వేసుకుని, ఇప్పుడు ఏజ్ బట్టి ఉంటుందండి. ఒక కుటుంబంలో అతనికి గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయితే అతనికి 60 నుంచి 65 సంవత్సరాలు, అతనికి హెల్త్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ వాటి కూడా బేస్ చేసుకునండి దాని మీద ఇన్సూరెన్స్, అతని యొక్క ఆదాయం ఎంత, సగటు ఆదాయం ఎంత, అతని మీద డిపెండ్ ఎంతమంది ఆధారపడి బతుకుతున్నారు, ఇవన్నీ బేస్ చేసుకుని కోర్టు అనేది ఇన్సూరెన్స్ అనేది నిర్ణయించడం జరుగుతుందండి. ఆ అమౌంట్ నష్టపరిహారం ఎంత ఇవ్వాలి అనేది. ఓకే, ఇవాళ న్యాయం కోసం కార్యక్రమంలో మన మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్స్ అలాగే జనరల్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అసలు ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఏం జరుగుతుంది, ఇన్సూరెన్స్ వస్తుందా లేదా అనే విషయాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. దీనిపైన ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అయ్యప్పగారి సలహాలు సూచనలు కూడా తీసుకోవచ్చు. అయితే యాక్సిడెంట్ అయినప్పుడు క్లెయిమ్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు మనకు ఇన్సూరెన్స్ లభిస్తుందంటారు? 1 year పడుతుందా మీరు ఇంతకుముందు చెప్పినట్టు? 1 year లోపల చేసుకోవాలి మేడం. యాక్సిడెంట్ జరిగినటువంటి 1 year లోపల మనం క్లెయిమ్ చేసుకోవాలి. క్లెయిమ్ చేసుకోవాలంటే ఎఫ్ఐఆర్ కాపీ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ పేపర్లు ఉండాలి, అన్ని కరెక్ట్ గా ఉండి మన కోర్టులో ఫైల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వ్యక్తి స్కూల్ పిల్లలు, బస్సులు, ఇటువంటి వాహనాలు ఏదైనా యాక్సిడెంట్ కి ప్రమాదాలు గురయ్యి ఏదైనా జరిగిన అనుకోని సంఘటనలు జరిగి అందులో ఎవరైనా మృత్యువాత పడ్డప్పుడు వాటికి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇన్సూరెన్స్ వస్తుంది. ఎందుకంటే పాఠశాలల యొక్క, స్కూల్ బస్సుల యొక్క తనిఖీలు అనేవి ఆర్టీఓ, రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ యొక్క బాధ్యత. వాళ్ళు బాధ్యత కాబట్టి వాళ్ళ బాధ్యత ప్రకారం ఫిట్నెస్ బస్సులు అనేది నడపాలి, డొక్కు బస్సులు నడపకూడదు, ఫిట్నెస్ బస్సులు ఉండాలనేది వాళ్ళు కూడా భాగస్వాములు కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి కూడా స్కూల్ బస్సులు అటువంటి విషయాల్లో ఇన్సూరెన్స్ అనేది గ్యారెంటీ గా వస్తుంది. ఓకే, అయ్యప్ప గారు, గుర్తు తెలియని వాహనాలు అంటే ఇప్పుడు ఒకరు వెహికల్ ఉంది, వాళ్ళు నడపట్లేదు, వాళ్ళ లైసెన్స్తో ఇంకొకరు నడుపుతున్నారు, సడన్గా అక్కడ యాక్సిడెంట్ అయ్యింది, వ్యక్తికి ఏదో ప్రమాదం జరిగింది, మరి ఏంటి ఇప్పుడు ఇందులో ఎవరి తప్పు ఉందనుకోవచ్చు, ఎవరికి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి? ఆ ఓనర్ లేకపోతే నడిపిన అతనిక? చాలా వరకు కూడా గుర్తు తెలియలేని వాహనాలు నడపడం వల్ల చాలా యాక్సిడెంట్స్, అంటే గుర్తు తెలియని వాహనం గుద్దేసిందండి, అటువంటి వాటిలో ఇన్సూరెన్స్ అనేవి ఏమి రావండి. అట్లా కాకుండా మైనర్లు కనుక ఎవరైనా 18 ఏళ్ళు లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా గేరుతో ఉండేటువంటి వాహనాలు, 16 సంవత్సరాలకి ఏమవుతుందంటే గేరు లేకుండా జస్ట్ నార్మల్ స్కూటీ టైప్ లో నడుపుకునేటువంటి బళ్ళుగా అయితే పర్మిషన్లు అనేవి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఉన్నాయి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత నడపాలి. 20 ఏళ్ళు దాటిన తర్వాత హెవీ వెహికల్స్ కి లైసెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది, అంటే వాళ్ళ అనుభవం బట్టి. ఈ వాహనాల యొక్క లైసెన్స్ లేకుండా ఎవరైనా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది వర్తించదు. అలాగే మద్యం మత్తులో ఎవరైనా, అలాగే మాదక ద్రవ్యాలు తీసుకుని ఎవరైనా వాహనం నడిపి నిర్లక్ష్యంగా నడిపి ఎవరైనా ప్రమాదాలు గురైతే వాళ్ళకి వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తి నుంచి కానీ వాళ్ళకి ఎంతైతే ప్రమాద బీమాకి వాళ్ళ కుటుంబంలో ఆ వ్యక్తి వయసు బట్టి దాన్ని బట్టి నిర్ణయిస్తుందని కోర్టు, అంతా కూడా వాళ్ళ వ్యక్తిగత సంపాదన నుంచి ఇవ్వాలి. రైట్, రంగాచారి హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. హలో హలో సార్, చెప్పండి రంగాచారి గారు, మీ డౌట్ ఏంటి అడగండి. టెంపుల్ కొంచెం గట్టిగా మాట్లాడండి. టెంపుల్ మెరిపట్టం కదన్నా, అది వంశపారం చూస్తున్నది. హలో, టెంపుల్ అవునమ్మా, టెంపుల్ వంశపారం వస్తున్నది. మా అమ్మగారు చనిపోయారు. అయితే ఆ టెంపుల్ డెవలప్మెంట్ చేయండి అని అక్కడ వాళ్ళకి మేము ట్రస్ట్ చేశాము. హలో చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తుంది. ట్రస్ట్ చేశాము. ట్రస్ట్ చేస్తే పున్నలు అంతా బాగా చేశారు. తర్వాత అమ్మగారు చనిపోయిన తర్వాత ఇదేం లేదు, అంత మాకు రాసిచ్చింది మీ అమ్మగారు అని వాళ్ళు మాకు తిరగబడ్డారు అక్కడ వాళ్ళే. అయితే వాళ్ళు ఏం చేస్తున్నా అంటే ఇక మన ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు చేస్తున్నమాట. చంద చేసుకొని చేస్తున్నారు. చేసిన తర్వాత మమ్మల్ని
మా చైర్మన్ పదవి కూడా మొత్తం తీసేసి వాళ్ళ పేర్లు పెట్టుకొని అలా బ్రహ్మోత్సవాలు సాగనిస్తున్నారు. అయితే మమ్మల్ని టెంపుల్ కూడా ఆశిస్తున్నారు మొత్తం, ఇదేం లేదు అని. మేమేం చేసినామంటే మమ్మల్ని ఏం చేస్తున్నారు, ఆ టెంపుల్స్ ట్రస్ట్ కూడా మన అది కూడా అయిపోయింది, డేట్ కూడా అయిపోయింది. మన ఎప్పుడు మమ్మల్ని మీటింగ్ పిలుస్తలేరు, ఒక్క లెక్క లేదు, వాళ్ళు ఇష్టం మీద రాజం చేసుకుంటున్నారు. చేసుకుంటే మేమేం చేస్తామంటే కోర్టు ద్వారా మన ఇది సివిల్ కోర్టులో పలారి గారు పాపం భగవంతుల అనుగ్రహంతో అది వేశారు, వాళ్ళ పైన నోటీసులు ఇచ్చారు. అయితే వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు తోచి సంతకం జ్యోతిని అమ్మ రాసినట్టు వాళ్ళు రాసుకున్నారు అన్నమాట వాళ్ళు. అయితే ఇప్పుడు కూడా హలో ఏం సార్, ఆ సంతకాలు మీ అమ్మగారు పెట్టకుండా వాళ్ళు పోజరీ చేసి రాశారు అంటారు, అంతేనండి? అవును సార్, వాళ్ళు సంతకం పెట్టారు. వాళ్ళు సంతకం పెట్టి మేము పిఎస్ కు పోయినాము, కమిషనర్ పోయినాము, మన సిటీ సివిల్ అది మీరు కోర్టు ద్వారాగా మీ లాయర్ గారి ద్వారా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అని ఒక సంస్థ ఉన్నదండి ప్రభుత్వం తరపున. ఆ సంస్థకి ఫోరెన్సిక్ విభాగానికి మీ అమ్మగారి యొక్క వేరే ఏదైనా ప్రభుత్వానికి చెందినటువంటి డాక్యుమెంట్ లో ఉన్నటువంటి సంతకాలు, ఇప్పుడు వాళ్ళు ఏదైతే పోదిరి చేసి పెట్టినటువంటి సంతకాలని టాలీ చేసి మీరు కోర్టు ద్వారాగా మీరు పంపించాలని కోర్టులో మీరు పిటిషన్ వేస్తే కోర్టు పంపిస్తుందండి. ఆ రిపోర్ట్ కోర్టుకు వస్తుంది. ఒకవేళ ఆ సంతకాలు కనుక మీ అమ్మగారికి కాకుండా వాళ్ళ అభియోగం అఫెన్స్ పాల్పడితే వాళ్ళ మీద కూడా 467 సెక్షన్ ఐపీసీ ప్రకారం కూడా వాళ్ళు కూడా శిక్ష అర్హులవుతుంది. అలాగే 420 చీటింగ్ చేశారు కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అయిపో గారు చెప్పండి. చేసుకున్నామని మేము సివిల్ కోర్టులో పెట్టేశాము. హలో సార్, అదే మీ లాయర్ గారి తరపున ఆల్రెడీ ఒక్క నిమిషం సార్, కాబట్టి చెప్పండి. మేము కోర్టులో చేస్తే మా పేపర్ మొత్తం ఉన్నాయి. అయితే జడ్జిమెంట్ వచ్చినాయి కానీ ఇంకా వాళ్ళు పోస్ట్ పోన్ అవుతుంది సార్ జడ్జిమెంట్. సార్ ఆ జడ్జిమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అని చెప్పి మనం ధర్మకర్తృత్వ మండలి ఆ శాఖకి ఎండోమెంట్స్ కమిషనర్ గారికి వెళ్తుందండి. ఆ ఎండోమెంట్స్ కమిషనర్ గారి ద్వారాగా ఆ సమీప ఇప్పుడు ఏదైతే మీ టెంపుల్ చెప్తున్నారో ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ఆ జడ్జిమెంట్ కాపీ పంపించి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోర్టు ద్వారా మీరు ఉత్తర్వులు పంపించినట్లయితే, వాళ్ళు పంపించకపోతే వాళ్ళు కోర్టు ధిక్కరణ నేరం కింద వాళ్ళు కూడా వారిపై కూడా అభియోగములకు మోపబడతాయండి. వాళ్ళు కూడా కోర్టు యొక్క న్యాయస్థానం ఏదైతే చెప్పింది దాన్ని అమలు చేయకపోతే వాళ్ళు కూడా శిక్షార్హులు. కాబట్టి వాళ్ళు మీరు ఆ రకంగా మీరు ఎండోమెంట్స్ కమిషనర్ గారికి ఆ కోర్టు జడ్జిమెంట్ పంపించి అమలు చేసేలాగా మీరు మీ లాయర్ గారి ద్వారా మీరు వెళ్ళాలి. ఓకే అయిపో గారు, యాక్సిడెంట్ అయిన వ్యక్తికి కుటుంబ సభ్యులు ఎవరు లేకపోతే కనుక ఆ ఇన్సూరెన్స్ని ఎవరికి ఇవ్వాలి? అంటే హిందూ వారసత్వ చట్టం అనేది మన చట్టం ప్రకారం అంటే స్పౌస్ ఎవరైతే ఇప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యుల్లో భార్య గాని పిల్లలు గాని తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ కుటుంబం కాకుండా వాళ్ళ పెద్దమ్మ గాని ఎవరో కుటుంబ సభ్యులు బ్లడ్ రిలేషన్ లో వేరే వాళ్ళు ఎవరైనా సరే ఫైల్ చేయొచ్చు అండి. రైట్, నెక్స్ట్ కాల్ చేద్దాం. ఖమ్మం నుంచి గాయత్రి శర్మ లైన్ లో ఉన్నారు. హలో. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. అదే సార్ హలో మాట్లాడండి. నమస్తే అండి, నేను ఖమ్మం జిల్లా. నమస్తే అండి, చెప్పండి. అయితే కార్ ఇన్సూరెన్స్ చేయించుకుంటాం కదా సార్. చెప్పండి. ఇన్సూరెన్స్ చేయించినప్పుడు ఇయర్లీ ఎంత అమౌంట్ అని మనం పే చేస్తాం సార్, 30,000 40,000 బండి వాల్యూని బట్టి. అయితే అది ఒకవేళ యాక్సిడెంట్ అయితే దానికి వాళ్ళు ఇన్సూరెన్స్ లో 3 lakhs 2 lakhs అని ఇస్తారు. ఒకవేళ యాక్సిడెంట్ గా అయితే మన అమౌంట్ ఎంత ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు? ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇవ్వాల్సి వస్తుంది అనేది మనం అలా చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు మైనర్లు అయితే వాళ్ళ ఆదాయ వనరులు కాదు కాబట్టి కుటుంబాలకి వాళ్ళకి తక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అదే ఏదైనా వ్యక్తి ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే వాళ్ళకి 60 నుంచి 65 సంవత్సరాల వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు ఇవన్నీ క్యాల్కులేట్ చేసి కోర్టు ఇంత అమౌంట్ వాళ్ళకి వెళ్తుందని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ మీద క్లెయిమ్ చేస్తారండి.
అలాగే వ్యక్తులు ఎవరైతే ఒకవేళ వాళ్ళ మద్యం మత్తులో ఉండో లేకపోతే లైసెన్స్ లేకుండా నడిపి లేకపోతే నిర్లక్ష్యంగా నడిపి ఇటువంటి ప్రమాదాలు గురైనప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క నామ్స్ ఏదైతే చెప్పిందో అవి వర్తించవు కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత ఏదైతే కోర్టు చెప్పిందో వాళ్ళ వ్యక్తి యొక్క ఆస్తుల నుంచి కూడా ఆ డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. అయ్యప్ప గారు, ఒక మెయిల్ ద్వారా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏటీఎం కానీ అండ్ ఈ క్రెడిట్ కార్డ్స్లో కానీ ఇన్సూరెన్స్ కోసం వెళ్ళి అంటే క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్తే కుదరదు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంట. సో దానికి మీ ఆన్సర్ ఏంటి? ఎందుకు కుదరదు అని చెప్తారు? అసలు క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? అంటే మోటార్ వెహికల్ యాక్ట్ మనం ఏదైతే 1988 ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం మన యొక్క బండి యొక్క ఫిట్నెస్ ఏంటి కరెక్ట్ గా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి చేసుకోవచ్చు అండి. అది అలాగా కాదు అంటే దానికి డివిజనల్ హెడ్ ఉంటారు. ఏదంటే ఇప్పుడు లోకల్ బ్యాంకులో ఏదైనా కాదు అన్నారు అనుకోండి, దానికి డివిజనల్ హెడ్ ఉంటారు. పై అధికారుల దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలండి. అదే ఇన్సూరెన్స్ లేకుండా మనం ఏదైనా వాహనానికి ఇన్సూరెన్స్ అయిపోయినప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకోవాలండి. ఇన్సూరెన్స్ లేకుండా మనం వాహనం నడిపామనుకోండి, అది కూడా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అది కూడా నేరమే అండి. ఖచ్చితంగా చేయించుకోవాలి. ఒకవేళ కింద స్థాయి అధికారులు చేయకపోతే అక్కడ పై ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి అయినా చేయించుకోవాలండి. ఆ కింద అధికారులు ఏదైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో వారి మీద ఫిర్యాదు కూడా చేసేటువంటి అవకాశం మనకు ఉన్నదండి. అయితే ప్రభుత్వ వెహికల్స్కి సంబంధించి అంటే సపోజ్ గవర్నమెంట్కి సంబంధించి బస్సెస్ ఉంటాయి, కొన్ని యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. ఒక బండికో లేకపోతే ఒక చక్రాల బండి అంటే ఏదైనా కూరగాయలు అమ్ముకునే ఆ బండికి కొన్ని యాక్సిడెంట్ అనేవి మనం చూసాము. అలాంటి యాక్సిడెంట్స్ జరిగితే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్సూరెన్స్ లభిస్తుందా? అసలు గవర్నమెంట్ ఇవన్నీ పట్టించుకోదంటారా? అంటే ప్రభుత్వం తరపున వాహనాలు అయితే ఖచ్చితంగా దానికి ఇన్సూరెన్స్ అనేది ఉంటుందండి. ప్రభుత్వం ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచే వసూలు చేస్తారండి. అలాగే ప్రభుత్వం వాహనం కాబట్టి ప్రభుత్వం కూడా కొన్ని వాహనాలకి ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం అనేది వస్తుందండి. ప్రభుత్వ వాహనాలు అయితే ఇప్పుడు ఆర్టీసీ ఉన్నదండి. ఆర్టీసీ అనేది ప్రైవేట్ ఇదండి. హై ఎండ్ బస్సులు కూడా ఉన్నాయి, హై ఎండ్ ఇన్సూరెన్స్ బస్సులు. అంటే ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ కి లీజ్ కి ఇచ్చి ఆర్టీసీలో నడుపుతూ ఉన్నారండి. అది పూర్తిగా గవర్నమెంట్ కి రాదండి. అంటే వాహనాలు పూర్తిగా ఇప్పుడు ఏదైనా పోలీస్ వాహనం అటువంటి ఏదైనా జరిగినప్పుడు ఇప్పుడు ఆ బాధితుడు ఎవరైతే ఆ వాహనంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారో అది ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ ఎవరైతే చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు అతని మీద కూడా వేయొచ్చు అండి, క్లెయిమ్ చేసుకోవచ్చు. అతని యొక్క జీతం నుంచి కానీ ఇలా ఇవ్వండి ఇతను బాధ్యత రహితం వల్ల కోల్పోయామని చెప్పి వాళ్ళ మీద కూడా వసూలు చేసుకోవచ్చు అండి. సో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి. రైట్. అంటే చాలా మంది అంటూ ఉంటారు గవర్నమెంట్ వెహికల్స్కి సంబంధించి వాళ్ళు ఏమైనా యాక్సిడెంట్స్ అయితే అసలు ఏమీ రాదు, ఎవరు పట్టించుకోరు, ప్రైవేట్ అయితే ఏమైనా వస్తాయి అని. రైట్, నెక్స్ట్ కాల్ చేద్దాం. అనురాధ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే. మా ఇంటి దగ్గర గుడి కట్టున్నారండి, పక్కనే అది పార్క్ ఉండేది తీసేసి గుడి కడుతున్నారు. హలో చెప్పండి. హలో కడుతున్నారు. మా కాంపౌండ్ నాని వాళ్ళు రేకుల షెడ్లు వేసి 3 నెలలు 4 నెలలు అన్నారండి. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. అది తీయట్లేదు. మేము అదేంటని అడుగుతానేమో మేము కావాలంటే మీ గోడ పూల్చి లోపల కూడా వచ్చేస్తాము, మీరు ఎక్కువ మాట్లాడితే అని బెదిరించి పెట్రోల్ బస్ తగిలేస్తాం ఇల్లు అది ఇదని బెదిరిస్తున్నారండి. అది కాకుండా ఈ 3 years నుంచి గర్రని తెల్లవారుజాము మొదలెట్టినారండి సౌండ్. అది ఏంటో పాలిష్ చేయటమో ఏంటో నాకు తెలీదు. 3 years నుండి ఈ లైన్ లో ఉన్న వాళ్ళు అందరికీ అదే చెప్పండి, కావాలంటే ఇల్లు ఖాళీ చేసుకోండి అంటున్నారంటండి. ఎవరు ఏం చెయ్యాలండి, ఎవరికి చెయ్యాలి? నాకైతే నాకు నేను చదువుకోలేదు ఎక్కువ, ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎలా చెయ్యాలి అని నాకు తెలియదండి. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క సహకారంతో ఏదైనా నిర్మాణాలు జరిగితే మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందినటువంటి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వండి. ఇలా నిర్మాణం జరుగుతుంది, ఈ నిర్మాణం వల్ల వచ్చేటువంటి డస్ట్ ఇటువంటివన్నీ కూడా మాకు ఇబ్బంది కలుగుతున్నాయి, దాని చుట్టూ ఏదైనా పూర్తిగా ఏదైనా కట్టుకుని బరకలు లాంటివి కానీ ఏదైనా గుడ్డ కట్టుకుని పొల్యూషన్ లేకుండా చేసుకోండి అని చెప్పి చెప్పొచ్చు. అలా కంప్లైంట్
మాకు ఆ రకంగా చేసి పెట్టమని చెప్పొచ్చు. ఇది మీరు ఏదైతే డాక్యుమెంట్ మీ గోడ బదులు కొట్టేసి లోపలికి వస్తున్నారు అని చెప్పి మీరు చెప్తున్నారు, మీ డాక్యుమెంట్స్ ప్రకారం మీరు సివిల్ సూట్ వేసుకుని ఇంజక్షన్ ఆర్డర్ పొందితే మీ స్థలంలోకి ఎవరైనా సరే వాళ్ళు అతిక్రమించి వాళ్ళు మీ స్థలంలోకి వచ్చినట్లయితే వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వాళ్ళు జైలుకి వెళ్తారండి. అందువల్ల ఖచ్చితంగా మీరు మీ స్థలానికి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తీసుకోవాలండి. ఎవరైతే నిర్మాణం చేపడుతున్నారో వాళ్ళ మీద ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవాలి. నెక్స్ట్ మీకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ల విభాగంలో కూడా మీ వీధి వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేసేటువంటి రైట్ ఉన్నది. నేను ఒకటి చెప్తానండి, అంటే హిందూ టెంపుల్స్ అనేవి కట్టడం అనేది చెయ్యొచ్చు అండి, కానీ మనిషి అనేవాడు ఉంటేనే దేవుడు ఉంటాడండి. అందువల్ల మనుషులకి ఇబ్బంది కలిగించే విధంగా ఏ పని చేయకూడదండి. ఫస్ట్ అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు కింద స్థాయి అధికారులు చేయకపోతే ఎస్పీ స్థాయి అధికారులు కలవండి. లేదు అంతగా మీకు అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టులో ఒక రిట్ కూడా వేసుకోవచ్చు. రైట్ అయిపో గారు, మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్కి సంబంధించి వాళ్ళ చక్కటి సమాచారాన్ని ప్రజలందరికీ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మోటార్ వెహికల్స్కి సంబంధించి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలాంటి సెక్షన్లు ఉంటాయి, ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎంత జరిమానా మనం పే చేయాల్సి ఉంటుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ 18 ఏళ్లలోపు పిల్లలు ఎవరు కూడా వెహికల్ని డ్రైవ్ చేయకండి. బీ కేర్ఫుల్. ఇది వాళ్ళ న్యాయం కోసం వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.